అంటార్కిటికాలోని ఒక మంచుగడ్డలో గ్లేషియర్ ఒక లోహపు డైనోసార్ శిలాజాన్ని మెటాలిక్ డైనోసార్ ఫాసిల్ ఒక అన్వేషణ బృందం కనుగొనడంతో ఒక విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. వందల మిలియన్ల సంవత్సరాల క్రితం కొన్ని చిన్న డైనోసార్లు ఆహారం కోసం పోరాడుకుంటున్నాయి. అకస్మాత్తుగా దూరంగా ఒక భారీ శబ్దం వినిపించింది. ఒక నల్లటి నీడ వాటి తలలపైనుండి వేగంగా వెళ్ళిపోయింది. ఆ చిన్న డైనోసార్లు భయంతో ఒక ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నాయి. అక్కడ నుండి చూస్తే లెక్కలేనన్ని భారీ వస్తువులు నెమ్మదిగా వాటివైపు ఎగిరిరావడం కనిపించింది. ఆ గ్రహాంతర నౌకలో ఉన్న కెప్టెన్ ఒక బటన్ను నొక్కాడు. వెంటనే భారీ పేలుళ్లతో పాటు లెక్కలేనన్ని సాంకేతిక పరికరాలు కిందకు పడ్డాయి. డైనోసార్లు ప్రాణభయంతో పరుగులు తీశాయి. కాని ఆ విధ్వంసం నుండి అవి తప్పించుకోలేకపోయాయి. క్షణాల్లో ఆ ప్రాంతమంతా నరకప్రాయంగా మారింది. అదృష్టవశాత్తు ఆ చిన్న డైనోసార్లు మాత్రం తప్పించుకోగలిగాయి. నిజానికి ఆ గ్రహాంతరవాసులు తమకు కావాల్సిన శక్తి, ఎనర్జీ కోసం భూమిపై ఉన్న జీవపదార్థాలను, ఆర్గానిక్ మ్యాటర్ సేకరిస్తున్నారు. వందల మిలియన్ల సంవత్సరాల తరువాత ఆ గ్రహాంతరవాసులు మళ్లీ భూమిపైకి వచ్చారు. ఈసారి ఆ విపత్తును ఎదుర్కోవాల్సింది డైనోసార్లు కాదు, మానవులు. ఆ రోజున మానవాళికి గ్రహాంతరవాసుల ఆధిపత్యమంటే ఏమిటో, ఆ భయం ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. వేల మీటర్ల వ్యాసం కలిగిన ఒక భారీ నౌక నగరంపై తిష్టవేసింది. ఆ నౌక అడుగుభాగంలో ఉన్న తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఒక అత్యాధునిక అయస్కాంత వ్యవస్థ, మ్యాగ్నెటిక్ సిస్టమ్ అకస్మాత్తుగా పనిచేయడం ప్రారంభించింది. దూరంగా ఉన్న ఆకాశహర్మ్యాలు, సముద్రంపై ఉన్న 10,000 టన్నుల బరువున్న సరుకు రవాణా నౌకలు అన్నీ ఆకాశంలోకి లాగబడ్డాయి. బస్సులో ఉన్న ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి కిందకు దూకేశారు. నగరమంతా క్షణాల్లో భయాందోళనలు అలుముకున్నాయి. కాని అసలు విపత్తు ఇప్పుడే మొదలైంది. ఆ గ్రహాంతర నౌక అకస్మాత్తుగా అయస్కాంత వ్యవస్థను నిలిపివేసింది. ఆకాశంలో అంత ఎత్తున ఉన్న లోహపు వస్తువులన్నీ ఒక్కసారిగా తీవ్రమైన వర్షంలా నేలమీద పడటం మొదలయ్యాయి. ఈ కథను ఇంకా కొనసాగించమంటారా? లేదా